మరో యాంటీ క్యాన్సర్ తయారీ కేంద్రంపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. చర్లపల్లిలోని ఇండియన్ జినామిక్స్ అనే కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండా క్యాన్సర్ ఇంజెక్షన్లు తయారు చేస్తోంది. ఇక్కడ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ కూడా తయారు చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్ల ద్వారా మానవ DNA దెబ్బతినే అవకాశం ఉంది. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కీమోథెరపీలో ఇంజెక్షన్లు వాడుతున్నట్లుగా గుర్తించారు. పక్కా సమాచారంతో అనుమతులు లేకుండా ఇంజెక్షన్లు తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేశారు డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, మనం చూసిన స్వతంత్ర స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మరో యాంటీ క్యాన్సర్ తయారీ కేంద్రంపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. చర్లపల్లిలోని ఇండియన్ జినామిక్స్ అనే కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండా క్యాన్సర్ ఇంజెక్షన్లు తయారు చేస్తోంది. ఇక్కడ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు కూడా తయారు చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్ల ద్వారా మానవ DNA దెబ్బతినే అవకాశం ఉంది. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. కీమోథెరపీలో ఇంజెక్షన్లు వాడుతున్నట్లుగా గుర్తించారు. పక్కా సమాచారంతో అనుమతులు లేకుండా ఇంజెక్షన్లు తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేశారు డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జీహెచ్ఎంసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమీక్ష జరుగుతోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి జీహెచ్ఎంసీపై సమావేశాన్ని పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేశారు. సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, కమిషనర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమీక్ష జరుగుతోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి జీహెచ్ఎంసీపై సమావేశాన్ని పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేశారు. సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, కమిషనర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ఈ సమీక్షా సమావేశం వివరాలేంటి? దీని సారాంశం ఏంటి? హైదరాబాద్ పై మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జిహెచ్ఎంసీ పై ఈ రోజు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసీ పై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడ్డటువంటి సమావేశం ఈ రోజు కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులతో గలగలలాడినటువంటి జిహెచ్ఎంసీ ఇప్పుడు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెల జీతం ఇవ్వాలన్నా కానీ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, జిహెచ్ఎంసీకి వస్తున్నటువంటి ఆదాయ వనరులు ఏంటి, గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల ఏమైనా నిధులు ఇచ్చారా ఏంటి అనేటువంటి అన్ని అంశాలపై కూడా ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, అలాగే వివిధ శాఖలకు అధిపతులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1 కోటికి పైగా జనాభా ఉన్నా కానీ మౌలిక వసతుల విషయంలో చాలా సందర్భాల్లో ప్రజలకు అనుకున్న స్థాయిలో జిహెచ్ఎంసీ ముందుకు వెళ్లి వారికి సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ఈ రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జిహెచ్ఎంసీ ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, జిహెచ్ఎంసీకి ఆదాయాన్ని పెంచాలంటే ఏ విధంగా పెంచాలి, అలాగే
జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి బకాయిలు అన్ని కూడా వస్తున్నాయా లేదా, మరోవైపు ఏదైతే ఎస్ఆర్డిపి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి, మరోవైపు కొన్ని ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కడుతూ ఉన్నారు, ఇంకా అవి కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూలంకషంగా చర్చిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీని ముందుకు తీసుకువెళ్లాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందించాలి, మరోవైపు సొంతగా ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే ఏ అంశాలపై ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్ఆర్డిపి ప్రాజెక్టులకు సంబంధించి చూసుకుంటే ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి, వాటన్నిటిపైన కూడా సమగ్రంగా మంత్రి చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం నిధుల లేమి, నిధుల సమస్యతో సతమతమవుతూనే ఉంది. మరి ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడున్నారో, ఆదాయ మార్గాల్ని ఏ విధంగా పెంచడానికి ఎటువంటి అన్వేషణ మొదలు పెట్టారు? మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ప్రస్తుతం అప్పుల తీసుకునే పరిస్థితికి దిగజారిపోయింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎస్ఆర్డిపి ప్రాజెక్టులు చేపట్టడం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు రాకపోవడంతో జిహెచ్ఎంసీ వద్ద ఉన్నటువంటి నిధులన్నీ కూడా కరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే దాదాపుగా 20 లక్షలకు పైగా అధికారికంగా లెక్కల్లో ఉన్నటువంటి నివాసాలు ఉన్నట్లుగా జిహెచ్ఎంసీ పరిధిలో మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే వీటికి సంబంధించి ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ని గత ప్రభుత్వం రివైజ్ చేసినా కానీ ఎందుకు జనాభా ఎక్కువ ఉన్నా కానీ ఇళ్ల నుండి రావాల్సినటువంటి ఆదాయం సరిగా రావట్లేదు, ఎందుకు రావట్లేదు? ముఖ్యంగా ఏదైతే ఇటు పెద్ద పెద్ద కార్యాలయాలు ఉన్నటువంటి సంస్థలు కూడా సకాలంలో పన్ను చెల్లించకపోవడం, మరోవైపు వాటికి సంబంధించి పన్నును ఏమైనా రివైజ్ చేశారా ఏంటి, ఒకవేళ రివైజ్ చేయకపోతే వాటి నుండి రావాల్సినటువంటి పన్నును ఏ విధంగా వసూలు చేయాలి ఏంటి అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయం ఇటు ట్యాక్స్ల రూపంలో వస్తూ ఉంటుంది. మరోవైపు రిజిస్ట్రేషన్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా ప్రతి డాక్యుమెంట్ తో కొత్త నిధులు జిహెచ్ఎంసీకి రావాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్టీసీ నుండి కూడా కొన్ని నిధులు గత ప్రభుత్వం 200 కోట్ల రూపాయల వరకు నిధులు ఇవ్వడం జరిగింది. నగర పౌరులకు రవాణా సౌకర్యం మెరుగ్గా అందించాలంటే ఇటు రవాణా సంబంధించి కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి సందర్భంలో కూడా జిహెచ్ఎంసీకి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా పోయింది. ఇక దానికి సంబంధించి చర్యలు తీసుకుంటే మరొకసారి కూడా అంటే గతంలో ఉన్నట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుంది. రైట్ వేణు, అంతకు ముందు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి గురించి సమీక్షలు ఏమైనా చర్చకు రానుందంటారా? ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీలో సంబంధించి చూసుకుంటే ప్రధానంగా కొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు ఇటు ప్రభుత్వ యంత్రాంగం రెడీ అయింది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఎస్ఆర్డిపి ప్రాజెక్టుల విషయంలో కానీ, అలాగే ఇటు సిఆర్ఎంబి రోడ్ల కేటాయింపుల విషయంలో కానీ, అలాగే అర్బన్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే వివిధ విభాగాలు ఉన్నాయో వాటిలో జరిగినటువంటి అవినీతిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ముఖ్యంగా ఎవరైతే రిటైర్డ్ అయినా కానీ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి అధికారులు ఉన్నారో వారు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా గత కొద్ది రోజుల కిందటే వివరాలు తెప్పించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడైతే అవినీతి జరుగుతుందో వాటన్నింటినీ కూడా బయట పెట్టే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెరపైకి తీసుకొచ్చారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ రాశారు. ప్రత్యేక హోదా సహా ఏపీకి ఇచ్చిన విభజన హామీలు రాష్ట్ర ప్రజల హక్కని షర్మిల తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై సభలో చర్చించాలని కోరారు. హామీల అమలుకు ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిలీ కంపెనీలకు రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మణి కృషాంక్ ఆరోపించారు. నకిలీ కంపెనీలతో సీఎం ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మెయిన్ హాట్ సంస్థకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఇప్పుడు అదే సంస్థకు సీఎం రేవంత్ మూసి అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారని చెప్పారు. రేవంత్ స్కామ్ స్టార్ట్ అంటూ ఫైర్ అయ్యారు. రోజుకో నకిలీ సంస్థను రాష్ట్రానికి తెస్తున్నట్లు ప్రకటన చేస్తున్నారని విమర్శించారు. మోసగాళ్లకు సీఎం రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. నిన్న ఇంకొక కంపెనీని కలిసిరు. ఏకంగా మన నగరంలో ఉన్న కీలకమైన ప్రాజెక్టు మరి మూసి నదిని రీజువినేట్ చేస్తాము అని మొన్న పర్యటనలు కూడా చేసుకొని వచ్చిండ్రు. సింగపూర్ సంస్థతోని నిన్న కలిసినట్టు నిన్న ప్రకటన చేసిరు. మరి ఫస్ట్ ఏమో టెండర్లు వేయాలి, ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా, ఏ సంస్థకు ఒక ఆర్డర్ ఇవ్వాలన్నా టెండర్ ఇవ్వాలి. కానీ ఎలాంటి టెండర్ ప్రాసెస్ లేకుండా ఎట్లా ఈ కంపెనీలను కలుస్తున్నారో, ఎట్లా ఈ కంపెనీలకు విషయం మీద సీఎంఓ నుంచి ప్రెస్ నోట్లు వచ్చి ఇవాళ పేపర్లలో రెప్యూటెడ్ కంపెనీ అని, చాలా ప్రసిద్ధిగాంచిన కంపెనీ అని చెప్తారు. ఎంత ప్రసిద్ధిగాంచిన కంపెనీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు లుక్అవుట్ నోటీస్ జారీ చేసిన కంపెనీ ఇది. నిన్న మన తెలంగాణ హర్షద్ మెహతా గారి పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒమర్ షహజాద్, ఆ ఉమర్ షహజాద్ మీదనే ఈ లుక్అవుట్ నోటీస్. 3,000 కోట్ల రుణాలు తీసుకొని, బ్యాంకు రుణాలు తీసుకొని పాకిస్తాన్ నుంచి ఫరారైందని ఇది ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఆయన మీద. టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ అని, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ 8వ బెటాలియన్లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతోందని మంత్రి అన్నారు. గతంలో కరోనా సమ్మె కారణంగా ఆర్టీసీకి పలు సమస్యలు ఏర్పడ్డాయని, వాటన్నింటినీ అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందని మంత్రి పొన్నం అన్నారు. బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో నూతన బస్సుల కొనుగోలు, నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. Study, sir? Sir? Smile. మున్సిపాలిటీలో ముసాం కొనసాగుతోంది. చైర్మన్లు, వైస్ చైర్మన్లను పదవి గండం వెంటాడుతోంది. వరంగల్ జిల్లా వర్ధనపేట అవిశ్వాసాల పర్వం జోరందుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 12 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా వారిలో 9 మంది చైర్పర్సన్ అంగూతు అరుణ, వైస్ చైర్మన్ ఎలందర్ రెడ్డిపై అవిశ్వాసానికి ప్రవేశపెట్టారు. పదవిని కాపాడుకునేందుకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ పావులు కదుపుతున్నారు. జీవితంలో ఫస్ట్ ఓట్ వేయడానికి ఉత్సాహపడే యువకులు ఎందరో. అలాంటి వారిని ఆకట్టుకునేలా గుంటూరులో తెలుగు యువత మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం చేపట్టింది. యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు టీడీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మొదటి ఓటు టీడీపీకే అన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరాన్ని కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న యువతకు వివరించడమే లక్ష్యమని గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ అన్నారు. మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమంతో ఏపీలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న విద్యార్థులను తెలుగు యువత బృందం చైతన్యవంతులను చేస్తోంది. చంద్రబాబు విజన్ 2020 కల సాకారమైంది. చంద్రబాబు మరో విజన్ను సాకారం చేసేందుకు కొత్త ఓటర్లు ముందుకు రావాలని ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
నిరుద్యోగ రేటులో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. ఏపీలో ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి, చంద్రబాబు రావాలని ప్రచారించేయడమే లక్ష్యం. That's all for now. Stay with us.